ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం సార్ మేడం మూవీ రివ్యూ, దాని రేటింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. రే మచ్చా, మనలో మన మాట ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ అని ఎప్పుడైనా మీ ఫ్రెండ్ని అడిగారా? ఒకవేళ మీరు అడిగినారంటే ఒకటి కావాలని వాడి బాధను వినడానికి అడిగి ఉండొచ్చు, లేదంటే మీకు ఇంకా పెళ్ళి ఉండకపోవచ్చు. ఏంటి వీడి రివ్యూ మొదలు పెట్టకుండా సోది చెప్తున్నారా అనుకోకండి. ఎందుకంటే గుడ్డు పెట్టే కోడికే ఆ కష్టం తెలుస్తుంది, అలానే పెళ్ళైన వారికే ఆ బాధలు అర్థమవుతాయి. అయితే ఇక్కడ పెళ్ళైన మగాళ్ళకే బాధలన్నీ అర్థం చూసుకోకండి. పెళ్ళి అయిన లేడీస్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే దీన్ని జనరైజ్ చేయడం లేదు. పెళ్ళి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న జంటలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఆనందం అంటే అర్థం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండడం కాదు. కష్టం చూస్తేనే కదా సుఖం విలువ ఏంటో తెలుస్తుంది. బాధ వస్తేనే కదా ఆనందం ఎంత బాగుంటుందో అర్థమయ్యేది. అలానే జీవితం అంటే అన్నీ ఉంటాయి, మరి ఆ పెళ్ళి కూడా జీవితంలో ఓ భాగమే కదా. మ్యారేజ్ లైఫ్ అంటే మొదలు 3 నెలలు ఒకరిని ఒకరు విడిచి ఉండకపోయినంత అలసు ఉండడం కాదు, 3 దశాబ్దాలైనా అంతే ప్రేమతో ఉండటం. ఇక ఈ మధ్యలో తిట్లు, గొడవలు, వలకలు, రాగాలు, కొట్లాటలు అంటారా, అవన్నీ పాయసంలో వచ్చే కిస్మిస్ జీడిపప్పులు అనుకోవడమే. జీవితానికి అవి ఉంటేనే జీవితంలా సాగుతుంది. కానీ ఎన్ని వచ్చినా ఏం జరిగినా ఎంతమంది మధ్యలో విడిగొట్టడానికి దూరినా భార్యాభర్తలు ఎప్పుడూ కలిసి ఉండాలి అనే చిన్న లైన్తో తీసిన చిత్రమే సార్ మేడం. ఇది లేటు చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. కథ కాదు, మన జీవితమే. ఆకాశ వీరయ్య విజయ సేతుపతి తన ఊరిలోనే పెద్ద పరోటా మాస్టర్. 1, 2 కాదు, రకరకాల పరోటాలు ట్రై చేస్తూ హోటల్ నడుపుతుంటాడు. ఇక పక్కా ఊరిలో రాణి అలియాస్ నిత్య మీనన్ అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. తొలి చూపులోనే ఆ అమ్మాయి ఒక రాణి కాదు, మహారాణి. అలానే జీవితాంతం చూసుకుంటా అంటూ వీరయ్య వీర లెవెల్లో అందరి ముందు చెప్తాడు. అయితే వీరయ్య ఫ్యామిలీ ఆ పెళ్ళి సెట్ అవ్వాలని చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. 10వ తరగతి ఫెయిల్ అయిన వీరయ్య MA చేశాడని, లీజుకి తీసుకొని ఉంటున్న ఇల్లు సొంతిల్లని, ఇలా కొన్ని అబద్ధాలు ఆడతారు. అయితే వీరయ్య పరోటా రుచికి పడిపోయిన నిత్య పెళ్ళికి ఓకే చెప్పేస్తుంది. దీంతో పెళ్ళికి ముందే వెరైటీ పరోటాలు తెచ్చి కాబోయే పెళ్ళానికి ఇస్తూ ఉంటాడు. ఇంతలో వీరయ్య కుటుంబం బ్యాక్గ్రౌండ్ తెలిసి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తుంది రాణి ఫ్యామిలీ. కానీ అప్పటికే వీరయ్యని ఇష్టపడడంతో కుటుంబం వద్దన్న కూడా వెళ్ళిపోయి రాణి పెళ్లి చేసుకుంటుంది. మొదటి 3 నెలల తర్వాత చాలా జాలీగానే నడుస్తుంది. అత్త మామూలు ఆడపడుచు అందరూ ఎంతో ప్రేమగా రాణిని చూసుకుంటారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. రాణిపై అత్త పెత్తనం, ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. హోటల్లో గల్లా పెట్టే దగ్గర రాణి కూర్చోవడంతో మొదలైన గొడవ చివరికి వీరయ్య రాణి అన్నయ్య గల్లాలు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్తుంది. ఇద్దరు విడిపోవడానికి డైవర్స్ నోటీసులు పంపే వరకు వెళ్తుంది. మరి అంతలా గొడవ ఏం జరిగింది? వీరయ్య రాణి జీవితంలో గొడవలు రావడానికి కారణాలు ఏంటి? అసలు వీళ్ళు విడిపోయారా లేక కలిశారా అనేది మిగిలిన కథ. ఇక ఈ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సింది. ప్రేమలో గొడవలు ఉంటాయి, నిజానికి ఆ గొడవలోనే ప్రేమ ఉంటుంది. భార్యాభర్తలు గొడవలు పడుతున్నారంటే వాళ్ళ మధ్య ప్రేమ లేదని కాదు, వాళ్ళు గొడవ పడేది ఆ ప్రేమ కోసమని అర్థం. అయితే మొగుడు పిల్లల గొడవల్లో ఎప్పుడైతే 3వ వ్యక్తి దూరతాడో, అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, మొత్తం ప్రపంచమే కావచ్చు, అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. అవి సమస్యలు అనే కంటే నరకం అని చెప్పడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే స్వర్గం నరకం అనేవి ఎక్కడో ఉండవు. మీ ఇంట్లో ప్రశాంతత ఉంటే అదే స్వర్గం, ప్రళయం ఉంటే అదే నరకం. అందుకే ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఏదో కొత్త కథ చూస్తున్నట్లుగా అనిపించదు. వాళ్ళ జీవితమే తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది. హీరోని వాళ్ళ అమ్మ తిడుతున్నప్పుడో, పిల్లాన్ని హీరో కాకపడుతున్నప్పుడో,
తల్లికి పిల్లానికి మధ్య నలిగిపోతున్నప్పుడు ఎవరి వైపు నిల్చోవాలో తెలియనప్పుడు ఇలా ఏదో ఒక చోట ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. తెరపై హీరోలో వాడిని చూసి నవ్వుకుంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, చివరికి జీవితం అంటే ఇంతే అని తెలుసుకుంటారు. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక సినిమా మొదలైనప్పుడు స్టోరీలోకి ప్రేక్షకుడిని దించడానికి కాస్త సమయం తీసుకున్నాడు డైరెక్టర్. అలానే అక్కడక్కడ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించవచ్చు, కానీ వాటిని యోగి బాబు కామెడీతో కవర్ చేశారు. మేడం సార్ మేడం అంతే. ఇలాంటి ఒక కథను డైరెక్టర్ పేపర్ మీద పెట్టినప్పుడు ఇందులో ఏముంది అనిపిస్తుంది, కాదే కదా అని తీసేటప్పుడు దాని అసలు ఛాలెంజ్ ఉంటుంది. అందుకేనేమో డైరెక్టర్ పాండిరాజ్ చాలా తెలివిగా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లాంటి యాక్టర్స్ని ఎంచుకున్నారు. వీళ్ళు ఈ సినిమాలో నటించారని ఎక్కడ అనిపించదు. సింపుల్గా చెప్పాలంటే తెరపై అసలు నిత్యా మీనన్ కనిపించదు, ఆకాశ వీరయ్య, మహారాణి మాత్రమే కనిపిస్తారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ సినిమాని మరో స్థాయికి నిలబెట్టింది. విజయ్ సేతుపతి పిల్లాన్ని బతిమాలే సీన్లు, తల్లికి నచ్చజెప్పే సందర్భాలు, నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదే అంటూ కాళ్ళ మీద పడే సీన్, ఇలా ప్రతి సన్నివేశంలో విజయ్ చాలా సహజంగా నటిస్తూ తనదైన మార్క్ చూపించారు. నిత్య కూడా విజయ్కి పోటాపోటీగా నటించింది. అలిగేటప్పుడు, కోప్పడేటప్పుడు, కొట్టేటప్పుడు, అత్తింటి వాళ్ళతో గొడవ పడేటప్పుడు ప్రతి సీన్లోనూ చాలా బాగా నటించింది. ముఖ్యంగా డైవర్స్కు సంబంధించిన నోటీస్పై సైన్ చేసే సీన్లో తన కాపురం చక్కబెట్టాలని విజయ్ బిచ్చగాడిలా అడుక్కునే సీన్, ప్రీ క్లైమాక్స్లో భార్యాభర్తల గురించి చెప్పే డైలాగ్స్లో విజయ్ ఏడిపించేశాడు. భర్త తన కోసమే వస్తాడని 1000 కళ్ళతో ఆశగా, బరువెక్కిన గుండెతో బాధగా ఎదురుచూసే భార్యగా నిత్యా మీనన్ కూడా గుండెల్ని పిండేసింది. ఇక యోగి బాబు, కాళీ వెంకట్, విజయ్ సేజోస్, శరవణన్, రోషిన్, దీపా శంకర్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో భలే ఒదిగిపోయారు. ముఖ్యంగా విజయ్ తల్లిగా చేసిన ఆవిడ గొడవ సీన్లను చించే పారేసింది. మొత్తానికి యాక్టర్స్ అందరూ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి పూర్తి న్యాయం చేశారు. డైరెక్టర్ తను అనుకున్న కథను 100% తెరపై చూపించగలిగాడు. సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సరిగ్గా సరిపోయింది. ఇక ఒక చిన్న మనస్పర్ధని, చిన్న గొడవని కుటుంబ సమస్యలు, చుట్టాలు తమకి తెలియకుండానే ఎంత పెద్దవిగా మార్చేస్తారు. ఆఖరికి భార్యాభర్తలు విడిపోయేలా చేస్తారు అనే విషయాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు. సినిమా ప్రీ క్లైమాక్స్ ప్రేక్షకులను ఏడిపిస్తే, క్లైమాక్స్ మాత్రం ఒక సంతృప్తిని ఇస్తుంది. అయితే థియేటర్ నుండి బయటకు వచ్చే ముందు మాత్రం ఇదే కదా మ్యారేజ్ లైఫ్ అనుకుని ఒక చిన్న నవ్వు మాత్రం వస్తుంది. భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైన, అందని, కానీ దాన్ని నిలుపుకునేందుకు పడే పాటలే ఉన్నాయే, వామ్మో ప్రాణం పోతుంది. ఇది ఈ సినిమాలో డైలాగ్. నిజమే సుమా. ఇదండి సార్ మేడం మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.